ప్రైజ్ ది లార్డ్. మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టిన దినంలో వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను కూడా దేవుడు విశేషంగా దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుడి దినమందు మనకు ఒక విశేషమైన మాటలను ఇస్తున్నారు. అవి ఏంటంటే, ఒకటి, అన్లాక్ యువర్ ఇన్నర్ పవర్ అంటున్నారు. ఈ ఇన్నర్ పవర్ అంటే ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తుంది. అది ఇన్నర్ పవర్. దేవుడు ప్రతి వారిని సృష్టించి వారిలో దేవుని ఆత్మ ఇచ్చి భూమి మీదకి పంపించారు. అదే ఇన్నర్ పవర్. ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, అన్లాక్ యువర్ ఇన్నర్ పవర్ అంటున్నారు. పవర్ని మనం ఏం చేస్తున్నాం అన్నమాట, దానిని కొంతమంది ఉపయోగించుకుంటున్నారు, కొంతమంది లాక్ చేసి ఉంచుతున్నారు. దేవుని కార్యాలు పనిచేయకుండా, దేవుని యొక్క మహిమ మన పక్షాన ఉండకుండా, దేవుడు మనతో మాట్లాడకుండా మనం ఏం చేస్తున్నాం అనమాట, ఇన్నర్ పవర్ని లాక్ చేసి ఉంచుతున్నాం. అదే ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, అన్లాక్ యువర్ ఇన్నర్ పవర్. దేవుని కార్యాలు మీలో పని చేయనివ్వండి అని వాక్యం తెలియజేయబడుతుంది మనకి. ఈ ఇన్నర్ పవర్ ఏంటంటే, హోలీ స్పిరిట్ అనేది మనలో పనిచేస్తూ ఉంటుంది. మనము అనుమతి ఇవ్వాలి హోలీ స్పిరిట్కి. హోలీ స్పిరిట్కి మనం అనుమతి ఇచ్చినప్పుడు మనలో ఉండి మనల్ని సరిచేస్తూ ఉంటుంది, మనల్ని క్షేమస్థితిలోనికి నడిపిస్తూ ఉంటుంది, దేవునికి మహిమార్థమై జీవింపచేస్తూ ఉంటుంది, ఇతరులకు మాదిరికరంగా జీవింపచేస్తూ ఉంటుంది. అందుకనే దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించగలుగుతామని మనము దేవుని వాక్యాల ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. ఆ ఇన్నర్ పవర్ని మనము ఉపయోగించుకున్నప్పుడు, ఆ ఇన్నర్ పవర్ ద్వారా మనము నడిపించబడినప్పుడు, ఆ ఇన్నర్ పవర్ ద్వారా మనము మన క్రియలు చేస్తూ ఉండినప్పుడు దేవుడు సంతోషిస్తాడు, దేవుడు మహిమపరచబడతాడు, మనం ఇతరులకు సాక్షార్థముగా ఉండగలుగుతాం. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు, అన్లాక్ యువర్ ఇన్నర్ పవర్ అని. మరి ఒక మాట ఏంటంటే, స్టక్ అన్పెయిడ్ బిల్స్ అంటున్నాడు. స్టక్ అన్పెయిడ్ బిల్స్ అంటే, అన్పెయిడ్ బిల్స్ మనలో చాలా ఉంటాయి. ఎందుకంటే ఖర్చు లేని మాటలు, ఖర్చు లేని విషయాలు మనం చాలా వాడుతూ ఉంటాం. మన మాటలకి ఏమి ఖర్చు పెట్టక్కర్లా, మన చూపులకి ఏమి ఖర్చు పెట్టక్కర్లా, మన ప్రవర్తనకి ఏమి ఖర్చు పెట్టక్కర్లా. స్టక్ యువర్ అన్పెయిడ్ బిల్స్. ఈ అన్పెయిడ్ బిల్స్ ఎక్కడున్నాయి అంటే, మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనాల్లో ఉన్నాయి. అవి ఏంటంటే, దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును. ఇవన్నీ మనలో నుండి బయటికి వస్తుంటాయి, అన్పెయిడ్ బిల్స్ ఇవన్నీ. అవివేకం ఉంటుంది, అహంభావం ఉంటుంది, మత్సరం ఉంటుంది, చెడు చూపు, అబద్ధంలాడే స్వభావం ఉంటుంది. వీటికి మనమేమి ఖర్చు చేయక్కర్లేదు, కానీ మన నోట్ల నుండి అవి వచ్చేస్తూ ఉంటాయి. మన హృదయంలో ఉన్న దేవుని ఆత్మకు మనం తాళం వేసి ఉంచినప్పుడు ఇవి విజృంభిస్తూ ఉంటాయి, అన్పెయిడ్ బిల్స్ విజృంభిస్తూ ఉంటాయి మనలో. కనుక మనము మన దేవుని ఆత్మను మనం లాక్ చేయకుండా విడుదల చేసినప్పుడు ఈ శరీర కార్యాలు మనలో జరగకుండా ఉంటాయి. ఈ అన్పెయిడ్ బిల్స్ అనేవి స్టక్ అయిపోయి ఉంటాయి మనలో. మనం వాటిని ఉపయోగించము, స్టక్ చేస్తాం, వాటిని ముద్ర వేస్తాం బయటికి రాకుండా. ఈ జారత్వం అనేది, అపవిత్రత అనేది, ముసలమ్మ ముచ్చట్లు అనేవి, అబద్ధములు అనేవి, అవివేకం అనేవి, అహంభావం అనేవి మనల్ని చాలా అవమానానికి గురి చేస్తాయి. అవివేకము, అహంభావం భక్తి వరలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మేము నమ్మిందే భక్తి అనుకుంటారు వాళ్ళు. అహంభావం కలిగి ఉంటారు, మేము కాబట్టి దేవుని కలిగి ఉన్నాం అనుకుంటారు. రక్షణ పొందిన వారిని సహితము, బాప్తిస్మం తీసుకుని రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న వారిలో సహితము అహంభావము, అవివేకము ఉంటాయి, మత్సరం ఉంటుంది, చెడు చూపు.
వీటిని ఏం చేయమంటున్నాడు దేవుడు? స్టక్ చేయమంటున్నాడు. బంధించి ఉంచు అంటున్నాడు. ఈ స్టక్‌కు ఉదాహరణ ఏంటంటే యోన. దేవుడు 3 దినాలు యోనాను చేప కడుపులో స్టక్ చేసి ఉంచాడు. ఆయనకి రిపెంటెన్స్ రావాలని, ఆయన తెలుసుకోవాలని. అక్కడి నుండి ప్రార్థన చేస్తూ మనం వాక్యంలో చూస్తున్నాం గదా! అలాగే మనము కూడా మనలో ఉన్న ఈ దుర్గుణాలను స్టక్ చేసినప్పుడు, మనలో ఉన్న ఈ దుర్గుణాలను బయటకు తీయకుండా ఉండినప్పుడు, దేవుని కార్యాలు మన ద్వారా మహిమపరచబడతాయి. దేవుని ఆత్మ మనల్ని వినియోగించుకుంటుంది. దేవుని ఆత్మ ద్వారా మనం అనేక గొప్ప కార్యాలు భూమి మీద జరిగించగలుగుతాం. విశ్వాసులవ్వచ్చు, సేవకులవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఈ దుర్గుణాలని స్టక్ చేసి ఉంచకపోతే వారు నిందల పాలవుతారు. వారు వేదనల పాలవుతారు. దేవుని దృష్టిలో పాపాత్ములుగా మార్చబడతారు. కనుక దేవుడు ఈ దినమందు మనకు తెలియచేస్తున్నాడు. స్టక్ చేయండి, అన్‌పెయిడ్ బిల్స్‌ని స్టక్ చేయండి అని తెలియచేస్తున్నాడు. ఈ విధముగా స్టక్ చేసినప్పుడు మనకి ఏ విధమైన ఆశీర్వాదాలు కలుగుతాయో ఒకసారి చూద్దాం. 91 కీర్తన 14, 16 వచనాల్లో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. దీర్ఘాయువు ఇస్తాడు, శ్రమ పడకుండా చేస్తాడు, ఉన్న శ్రమలో పడినా తప్పిస్తాడు, అతన్ని విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తానని కూడా తెలియజేస్తున్నాడు. ఎప్పుడు అంటే మనము మన ఆత్మను అన్లాక్ చేసి ఉంచినప్పుడు, మనము మనలో ఉన్న దుర్గుణాలను స్టక్ చేసి ఉంచినప్పుడు. ఎవరైతే ఈ విధమైన కార్యాలు జరిగిస్తూ ఉంటారో వారి జీవితాల్లో దేవుడు ఈ విధముగా ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. దీర్ఘాయువు ఇస్తాడు, మంచి ఆశీర్వాదాలతో నింపుతాడు, వారిని శ్రమల నుండి తప్పిస్తాడు, రక్షణ చూపిస్తాడు, మేలులతో తృప్తిపరుస్తాడు. ఇవి మనకి కావాలి అంటే పై రెండింటిని వినియోగించుకోవాలి మనం. ఆత్మను ఆర్పకుడి అని మరి ఒక చోట పత్రికల భాగంలో తెలియజేస్తున్నాడు. ఆత్మను ఆర్పేసాం అనుకోండి, దుర్గుణాలు మనలో నుండి బయటకు వస్తాయి. మనలో ఎప్పుడైతే ఆత్మ పనిచేస్తూ ఉంటుందో దుర్గుణాలన్నీ స్టక్ అయిపోయి ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాలు విందాము, వాక్యాలను అనుసరిద్దాము, దేవుడి మాటలు మన హృదయంలో భద్రం చేసుకుందాము, ఆశీర్వదింపబడదాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. మేము ఆశీర్వదింపబడాలంటే నాయనా మాలో దుర్గుణాలను తొలగించుకోవాలని మీరు నేర్పినందుకు వందనాలు. ఆశీర్వాదాలతో నింపండి. చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. విశేషమైన కాపుదల భద్రత అనుగ్రహించండి. మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.